నమస్తే, నేను మీ అడ్వకేట్ హరికృష్ణ. మిత్రులారా, ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండర్ సెక్షన్ 2425 గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భర్త భార్య పైన మెయింటెనెన్స్ వేయవచ్చా? భర్త భార్య పైన పర్మనెంట్ అలిమెంట్ కూడవచ్చా అంటే అవుననే చెప్తుంది ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఫైలింగ్ కేసులలో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, డైవర్స్ పిటిషన్ మరియు జ్యుడిషియల్ సపరేషన్, నల్ అండ్ వాయిడ్ కేసులు వేసినప్పుడు ఎనీ స్పౌస్, అందులో వైఫే కానీ హస్బెండే కానీ ఈ పిటిషన్లు వేసినప్పుడు రెస్పాండెంట్ కౌంటర్తో పాటు ఒక ఐఏ పిటిషన్ వేసుకోవచ్చు అండర్ సెక్షన్ 24 కింద. ఇంటీరియం మెయింటెనెన్స్ కోరవచ్చు. దీన్ని ఏమంటారంటే ఇంటర్లోకేటరీ అప్లికేషన్, మధ్యంతర పిటిషన్ అని అంటారు. నిజానికి భర్తకు సరైన ఆర్థిక పొజిషన్ లేనప్పుడు, ఫైనాన్షియల్ కెపాసిటీ లేనప్పుడు, తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అండర్ సెక్షన్ 24 కింద కోర్టు ఖర్చులకు తనకు ఈ యొక్క అవసరాలు ఉన్నాయని ఆ పిటిషన్ వేసుకుంటే ఆ యొక్క గౌరవ న్యాయస్థానాలు అన్నిటినీ పరిశీలిస్తాయి. ఇన్కమ్ ఇతను ఎంత ఉంది, ఐటీ కడుతున్నాడా, మరియు అసెట్స్ అండ్ లయబిలిటీస్లో ఇతనికి గల ప్రాపర్టీస్ ఏమని అన్నీ చెక్ చేసిన తర్వాత గౌరవ న్యాయస్థానాలు ఇంటీరియం మెయింటెనెన్స్ మంజూరు చేస్తాయి. సాధారణంగా భార్యలే భర్తలపైన వేస్తూ ఉంటారు మెయింటెనెన్స్ కేసు. పర్మనెంట్ అలిమోని కూడా ఈ అండర్ సెక్షన్ 25 కింద భర్త కోరవచ్చు. అయితే ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనే అంశాన్ని ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఫుల్ఫిల్ చేస్తుంది. కాబట్టి భర్తలు ఎవరు కూడా ఎలాంటి సంశయం లేకుండా తప్పకుండా కూడా ఈ యొక్క సెక్షన్ 24ని వినియోగించుకోవచ్చు. కొన్ని సందర్భాలలో వైఫ్కు మెయింటెనెన్స్ ఇవ్వకూడని సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, భార్య డైవర్స్ తీసుకున్నప్పుడు, రెండో వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. భార్య మెయింటెనెన్స్ కేసు వేసి ఆమె ఇల్లీగల్ ఎఫర్ట్స్ పెట్టుకున్నప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, అవి కోర్టులో ఎవిడెన్స్ ద్వారా ప్రూఫ్ చేసినప్పుడు మెయింటెనెన్స్ రద్దు అవుతుంది. అదేవిధంగా మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నప్పుడు అందులో ఏదైతే రాసుకుంటామో, మెమోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంటామో, అందులో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద ఒక్కసారి అలిమోని తీసుకున్న తర్వాతకి ఇక నేను నీ పైన ఎలాంటి కేసులు వేయనని చెప్పిన సందర్భంలో కూడా ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా భర్త యొక్క ఎకనామికల్ స్టేటస్ భార్య కన్నా తక్కువగా ఉన్నప్పుడు, భార్య ఎంప్లాయ్ అయినప్పుడు ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మెయింటెనెన్స్ ఎక్కువైతే కొన్ని కోర్టులలో మెయింటెనెన్స్ ఇస్తారు. సిఆర్పిసి 125 కింద, భారతీయ నాగరిక సురక్షా సంహిత అండర్ సెక్షన్ 144 కింద మెయింటెనెన్స్ వేసినప్పుడు, ఆ మెయింటెనెన్స్ కనుక ఎక్కువ రాసినప్పుడు హైకోర్టులో కేసు ఫైల్ చేసుకుని ఆ యొక్క మెయింటెనెన్స్ తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయవచ్చును. అదేవిధంగా మెయింటెనెన్స్ ఆర్డర్ అయినప్పుడు, ఏరియర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మేము ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టుకుంటామని చెప్పి హైకోర్టులో ఒక కేసు వేసుకున్నప్పుడు గౌరవ హైకోర్టులో కూడా మన్నించి ఇన్స్టాల్మెంట్ కట్టుకునే పద్ధతిలో కూడా అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ద హిందూ మ్యారేజ్ యాక్ట్ అండర్ సెక్షన్ 24ని భర్తలు కూడా ఉపయోగించుకుని వారికి ఒక ఇన్కమ్ సోర్సెస్ కనుక లేకపోతే వారు తప్పకుండా కూడా ఆ యొక్క ఇంటీరియం మెయింటెనెన్స్ కింద ఇంటీరియం మెయింటెనెన్స్ వారు కూడా ఆర్డర్ అవుతుంది. అదేవిధంగా పర్మనెంట్ అలిమోని కూడా ఆర్డర్ అవుతుంది. కాకపోతే కోర్టులు ఏం చేస్తాయంటే, వీరికి కెపాసిటీ ఉందా లేదా, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయా లేవా, ఐటీ రిటర్న్స్ కడుతున్నారా లేదా, అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేశారా లేదా, అందులో వారి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి, అన్నిటి బేస్ చేసుకుని మాత్రమే ఇస్తుంది. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. మరిన్ని లా వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.